సరే అప్పు చేయడం, అప్పు తీర్చలేక ఐదర్ చచ్చిపోవడం లేదా చంపేయడం, ఆర్ వెరీ ఈజీ హ్యాండ్స్ అప్ ఐపీ పెట్టేశాను అని అనడం. మీరు జెన్యున్గా అప్లపాలు అయిపోయండి, కట్టలేని పరిస్థితి ఉంటే కోర్టుకు వెళ్ళి మీరు ఇన్సాల్వెన్సీ పిటిషన్ కానీ లేదా ఇంజంక్షన్ ఆర్డర్ కానీ. మనిషి బతకడానికి, మనిషి జీవితంలో ఏ సమస్య వచ్చినా కూడా చట్టంలో ప్రొవిజన్. బట్ నిజంగా ఒకవేళ ఆస్తులు ఏం లేవు సార్, నిజంగానే ఐపీ కింద డిక్లేర్ చేస్తారు. ఐపీ కింద డిక్లేర్ చేస్తే మరి అప్పిచ్చిన వాడి పరిస్థితి. మధ్యతరగతి వాళ్ళంతా ఏం చేస్తారంటే ఎవడో వస్తాడు నీకు 5% ఇంట్రెస్ట్ ఇస్తా అంటాడు. వీళ్ళు ఏమనుకుంటారంటే అమ్మ ₹1,00,000 ఇస్తే నెలకు 5,000 వస్తాయి కదా అని చెప్పేసి ఇస్తాడు. ఆడు ఆ 1,00,000 తీసుకొని ఒక 2 నెలలు ఇస్తాడు, 3 నెలలకు దవకంటాడు. పెద్ద పెద్ద బ్యాంకులు చేసే బ్యాంకులు కొన్ని PhDలు చేసి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నడిపేటోళ్ళు ఇవ్వలేరా? ఐపీ పెట్టేశారు. ఇది మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం కదా. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు లీగల్ టాక్ న్యూ సిరీస్ విత్ అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ అప్పు చేయడం, అప్పు తీర్చలేక ఐదర్ చచ్చిపోవడం లేదా చంపేయడం, ఆర్ వెరీ ఈజీ హ్యాండ్స్ అప్ ఐపీ పెట్టేశాను అని అనడం అంటే ఏంటి సార్? సింపుల్గా అప్పు ఇవ్వడం పాపం అంటారా, లేకపోతే అప్పు తీసుకునేవాడు సూపర్ అనాలా? అప్పు ఇవ్వటం పాపమేం కాదు, అప్పు తీసుకున్నాడు ఇచ్చినోడే పాపమేం కాదు, కానీ దాన్ని బ్యాలెన్స్ చేయటంలో ఉంటుంది జీవితం అంతా. సో ఇప్పుడు జనరల్గా మనకి ఏమైందంటే సమాజంలో ఎంతమంది ఐపీ పెడతారు అనేది ఒక పాయింట్. అప్పు తీసుకున్న వాళ్ళ ఐపీ పెట్టుకుంటా పోతే అసలు సమాజమే రన్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో ఐపీ పర్సంటేజ్ నాకు తెలిసి ఒక 1% కూడా ఉండదు సమాజంలో. అంటే 1,00,000 మంది ఉన్నారు అనుకోండి, దాంట్లో ఒక్కరు కూడా పెట్టాడు ఐపీ. నాకు తెలిసి 10 లక్షల మందిలో ఒక్కరు ఇద్దరు పెడతారు ఐపీ. ఓకే, ఐపీ అంటే ఏంటంటే చాలా మందికి ఏంటంటే ఇక్కడ మనకు మనిషి జీవితంలో సమస్యలు రెండింటితోనే వస్తాయి. ఐదర్ ఫైనాన్షియల్ ఇష్యూ లేదా రిలేషన్షిప్. మనిషి జీవితాన్ని మొత్తం సమస్యల్ని ఉన్న సమస్యలను రాస్తే రెండింటి కిందనే వస్తాయి. ఐదర్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఫైనాన్స్ ఉంటుంది, రిలేటెడ్ టు రిలేషన్షిప్ ఉంటుంది. అంతే, సింప్లిఫై చేసి రెండే ఉంటాయి, ఇక వేరేటే ఉండవు. సో ఎప్పుడైతే ఏమైందంటే ఈ మధ్య కాలంలో ఏంటంటే మన పేపర్లు బాగా చూస్తుంటాం, టీవీలలో చూస్తాం కదా, అప్పులు అయిపోయినాయని చనిపోవడం కానీ, లేకపోతే అప్పులు అయిపోయినాయని చెప్పి చంపడం కానీ, తీర్చాల్సి వస్తుంది చంపడం కానీ, లేదా పారిపోవడం కానీ, ఇవన్నీ చేస్తుంటారు జనాలు జనరల్గా. సో మనం ఏం చెప్తాం ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి ఎదగటం కోసం, బతకడం కోసం రకరకాల ట్రాన్సాక్షన్ చేస్తుంటాం మనం. ప్రొఫెషన్ పరంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, లేకపోతే ఏదో చేస్తుంటాం ఐడియా ప్రకారం. ఏ వ్యక్తి కూడా లాస్ కావాలని ఏ వ్యక్తి కూడా బిజినెస్ స్టార్ట్ చేయడు. దర్ ఇస్ అ సింపుల్ లాజిక్. ఇప్పుడు ఈ బిజినెస్ చేస్తే నువ్వు లాస్ అవుతావు అంటే వాడు చేయడు. వానికి ఆ బిజినెస్లో ఇన్ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో మార్కెట్ కండిషన్స్ అనేవి సెట్ కాకపోవచ్చు, అర్థం కాకపోవచ్చు. కొన్నిసార్లు రపక్కన గవర్నమెంట్ పాలసీస్ మారిపోతాయి. ఓకే, గవర్నమెంట్ పాలసీస్ మారిపోతాయి. మారిపోయినప్పుడు ఏమవుతుంది అంటే ఏంటంటే ఇప్పుడు నా జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తే ఏంటంటే మనకు నాన్ ఓవెన్ బ్యాగ్స్ అని ఉంటాయి. ఇప్పుడు ప్లాస్టిక్ బదులు నాన్ ఓవెన్ బ్యాగ్స్ అని ఉంటాయి జనరల్గా. అవి ఏంటంటే అవి కంపారిజన్ టు ప్లాస్టిక్ వచ్చేసి ఇవి నాన్ ఓవెన్ బ్యాగ్స్ ఏంటంటే కొద్దిగా భూమిలో వేస్తే అవి కొద్దిగా మెల్ట్ అయిపోతాయి కొంతకాలానికి, ఒక 6 నెలలకో సంవత్సరానికో. డిగ్రేడబుల్ బ్యాగ్స్ ఉంటాయి అవి. ఒక 15-20 ఇయర్స్ క్రితము ప్లాస్టిక్ బ్యాన్ చేస్తున్నారు, అంతా నాన్ ఓవెన్ బ్యాగ్స్ అని చెప్పేసి రూమర్ వచ్చింది. అప్పుడు ఏం చేసినామంటారే మొత్తం ప్లాస్టిక్ బ్యాన్ అయిపోతుందంట, మొత్తం నాన్ ఓవెన్ బ్యాగ్స్ అనేది నేను కూడా ఒక 2 కోట్లు పెట్టుబడి పెట్టినప్పుడు నేను తీరా చూస్తే ఛాలెంజెస్ ప్లాస్టిక్ ఇప్పటికీ ఉంది. ఇది కొత్త, ఇప్పుడు ప్లాస్టిక్ తక్కువ ధరకు మంచిగా దొరుకుతుంది, ఈ నాన్ ఓవెన్ బ్యాగ్స్ కాస్ట్లీ ఎవరు తీసుకోవడం, లుక్ ఉండవు, తీసుకోవడం లేదు. మరి అప్పుడు పరిస్థితి ఏంది? ఏదో ఒక రూమర్ ద్వారా నేను ఒక 2 crores పెట్టుబడి పెట్టిన దాంట్లో ఒక 20 years క్రితం. అదే ఆధారంగా పెట్టుకున్న వాడి జీవితం మరి అదే అంటున్నా కదా. ఇప్పుడు ఒక 20 years క్రితము దాన్ని పెట్టడం వల్ల ఏమైపోయింది పక్కన, ఇప్పుడు అది అక్కడ ఏమో ప్లాస్టిక్ బ్యాన్ కాలేదు, ఈ బ్యాగ్స్ ఏమో ఎవడు కొంటం లేడు, పెట్టుబడి ఏమో 2 crores పెట్టేసినాం. సో రూపాయి ఆదాయం లేదు. 20 years క్రితం జరిగిన సంఘటన ఇది, నా జీవితంలో నిత్య జీవితంలో జరిగిన సంఘటన. మీరు కాబట్టి ఇంకా తేరుకున్నారు సార్. సో అప్పుడు అందుకే ఏమంటా అంటే ఏంటంటే అట్లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే అప్పు అనేది అందరం చేస్తూనే ఉంటాం. ఎంత పెద్దోడైనా చిన్నోడైనా ఏదో ఒక అవసరానికి ఫ్రెండ్స్ చుట్టాలో అనేది చేస్తూనే ఉంటాం. కొందరు ఎక్కువ చేసేది బిజినెస్ పరంగా, కొందరు అవగాహన లేకుండా చేస్తారు. అవగాహన లేకుండా ఏంటంటే షేర్లలో పెట్టుబడి పెడితే ఫుల్ లాభాలు వస్తాయని చెప్పి పైసలు తెచ్చి షేర్లలో పెడతారు. షేర్లలో ఎప్పుడు అది లాంగ్ టర్మ్, అంటే ఇవాళ పెట్టి 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉంచుకుంటూ వస్తాయి తప్ప ఇవాళ పెట్టి నెక్స్ట్ నెలకు రావాలంటే షేర్లు రావు, అవి ఫ్లక్చుయేట్ అవుతుంటాయి రెగ్యులర్గా. సో ఆ షేర్లలో పెట్టుబడి పెట్టడం ఇట్లాంటివి చేస్తుంటారు. సో నేను ఎప్పుడైనా ఏం చెప్తా ఏంటంటే మీరు అప్పుల పాలైపోయి ఉంటే, ఎప్పుడైనా సరే అప్పుల పాలైపోయి ఉండి
మీరు జెన్యున్గా అప్పుల అయిపోయండి, కట్టలేని పరిస్థితి ఉంటే కోర్టుకి వెళ్ళి మీరు ఇన్సాల్వెన్స్ పిటిషన్ కానీ లేదా ఇంజంక్షన్ ఆర్డర్ కానీ, అంటే నేను కడతా సార్ నాకు 2-3 సంవత్సరాలు టైం ఇవ్వండి అని కానీ, లేకపోతే నేను కట్టలేను సార్ మొత్తానికే కట్టలేని పరిస్థితి కట్టలేను సార్ నన్ను కాపాడని కానీ వేసుకుంటే సరిపోతుంది. దీనికి అర్థం కాకుండా చాలామంది ఈ ప్రెజర్ తట్టుకోలేక, లేకపోతే సమాజం ఏమనుకుంటుందో, లేకపోతే చుట్టాలు ఏమనుకుంటారో, లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారో, ఇంట్లో ఏమనుకుంటారో అని కూడా వీళ్ళు ఆత్మహత్య చేసుకోవడము, లేకపోతే వీళ్ళు పారిపోవడం లాంటివి చేస్తున్నారు. కాబట్టి నేను చెప్తే చట్టంలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మనిషి బతకడానికి, మనిషి జీవితంలో ఏ సమస్య వచ్చినా కూడా చట్టంలో ప్రయోజనం ఉంది. రైట్. ఆ సమస్య నుంచి బయటపడి ప్రశాంతంగా డిగ్నిఫైడ్గా జీవించడానికి దానికి ప్రయోజనం ఉంది. సో ఆ ప్రొవిజన్ని తెలుసుకోకుండా, చట్టంలో ఏం ప్రొవిజన్స్ ఉన్నాయి, దాని నుంచి ఎట్లా బయటపడాలో తెలుసుకోకుండా ఇన్స్టెంట్గా బయటపడటానికి ఈ చంపడాలు, చచ్చిపోవడాలు, పారిపోవడాలు చేస్తున్నారు. మార్గం కాదు, అది మార్గం కాదు అని చెప్తాను నేను. ఎందుకంటే చాలామంది మనం కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటారు, చాలామందిని చూస్తున్నాం. పిల్లల్ని చంపి వాళ్ళు చచ్చిపోతుంటారు, లేకపోతే కొన్ని సందర్భాల్లో అప్పు కట్టాల్సి వస్తుంది, చంపేస్తుంటారు. కాబట్టి మనం చాలా స్పష్టంగా, చాలా నీట్గా ఏం చెప్తామంటే, మీరు కంపల్సరీ చట్టంలో ఉన్న ప్రొవిజన్స్ అని తెలుసుకున్న తర్వాతనే ఒక డిసిషన్ తీసుకోండి తప్ప చట్టంలో ప్రొవిజన్స్ తెలుసుకోకుండా దానికి సొల్యూషన్ లేదనుకొని ఇప్పుడు మనకు అంటే అసందర్భం. ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు, తర్వాత ఇప్పుడు నచ్చలేదు అనుకో, వ్యక్తికి డైవర్స్ ఇవ్వచ్చు కదా. అమ్మాయిలు ఈ మధ్యలో చంపేస్తున్నారు. అమ్మాయిలు అంటే నీకు కోపం వస్తుంది అంటారు, అమ్మాయిలే చంపేస్తున్నారు సార్ అన్న టైంలో పెట్టింది. ఇన్ని రోజులు మీరు చేయలేదా సార్ అన్న టైంలో పెట్టింది అమ్మాయి. ఉంటుంది కదా సార్, ఎంతన్నా ఆ జెండర్ ఈక్వాలిటీ అని మాట్లాడినప్పుడు ఇన్ని రోజులు ఒకటి ఉండే. నేనంటే సార్ మీకు ఈ రీసెంట్ గా వారం రోజుల క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తా, ఇంకా మనిద్దరం ఆర్గ్యూ చేసుకున్నట్టు ఉంటుంది. కానీ కర్నూలు అండ్ గద్వాల్ దగ్గర ఒక బ్యాంక్ మేనేజర్ ఒక తల్లిని కూతుర్ని ప్రేమించి, బ్యాంక్ మేనేజర్ అప్పు లోన్ కి వచ్చిన వాళ్ళని నీ లోన్ మాఫీ చేస్తాను, ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు ఇన్ని రోజులు అయితే అబ్బాయిలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కదా. ఇన్ని రోజులు అయితే నాకు అంటే అమ్మాయిలు ఈక్వల్ రైట్స్ కోరుకుంటుండే, ఇప్పుడు ఈ మర్డర్లు చేయటంతో ఈక్వల్కి వచ్చేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు కల్పనా చావ్లా అంతరిక్షానికి ఇలా ఈక్వల్ అయిపోయింది. అమ్మాయిలు ఫ్లైట్స్ నడుపుతున్నారు, రాత్రనగా పోవాలనక జాబులు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు కదా. ఇక మర్డర్లు ఒక్క దాంట్లో ఉంది, దీంట్లో కూడా వచ్చేసి కరెక్ట్ ఈక్వల్ చేసేస్తున్నారు అందరినీ. సరే సార్, మీరు అలా అనుకుంటున్నారా? అంతే, ఎవరిని తప్పంటలేదు కానీ జనరల్ మనం జనరల్గా మాట్లాడుతున్నాము. అయితే సార్ ఇక్కడ ఒక పాయింట్ ఇందాక మీరు చెప్పినట్లు ఇన్సాల్వెన్సీ పిటిషన్ అప్లై చేసుకుంటే ఎవరు దానికి అర్హులుగా ఉంటారు? అంటే హూ విల్ డిసైడ్ వెదర్ ఇతను ఐపీ పెట్టుకోవడానికి, అంటే కోర్టు వాళ్ళకి అండగా ఉంటుందా ఉండదా అనడానికి దానికి ఏంటి సార్ రూల్స్ ఏంటి? రూల్స్ ఏమి ఉండవు. మనం ఏదైనా బిజినెస్ చేసి కానీ, లేకపోతే మనం అప్పులు చేసి కానీ కట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు మనం వీళ్ళ ప్రెజర్ తట్టుకోలేకపోతే మనం కోర్టుకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. అంటే నిజంగా వీటి దగ్గర అసెట్స్ ఏం లేవా, అంతా బ్యాంక్రప్ట్ అయిపోయిందా, ద కోర్ట్ హస్ టు వెరిఫై. రైట్. మనం కోర్టుకి వెళ్ళి అప్లై చేసుకున్న తర్వాత కోర్టు వెరిఫై చేస్తారు. సో ఎవరైతే ఐపీ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు అప్లై చేసుకోవాలి. వాళ్ళు త్రూ అడ్వకేట్ అప్లై చేసుకుంటే ద కోర్టు వెరిఫై చేస్తుంది. ఏంది నిజంగా అప్పులు చేసి నిజంగా లాస్ అయిందా, లేకపోతే నా ఆస్తులు కూడా పెట్టుకున్నాడా అనేది కోర్టు వీళ్ళు వెరిఫై చేస్తుంది. ఒకవేళ వాళ్ళ ఎంక్వైరీలో, కోర్టు ఎంక్వైరీలో కనుక నిజంగానే అప్పులు చేసి లాస్ అయిపోయాడు అనుకుంటే మాత్రం ఐపీ కింద డిక్లేర్ చేస్తుంది. ఆస్తులు అనుకో కొనడం తెలిస్తే ఆస్తులు గుంజుకొని మళ్ళీ అప్పులకు పనిచేస్తుంది. బట్ నిజంగా ఒకవేళ ఆస్తులు ఏం లేవు సార్, నిజంగానే ఐపీ కింద డిక్లేర్ చేస్తారు. ఐపీ కింద డిక్లేర్ చేస్తే మరి అప్పిచ్చిన వాడి పరిస్థితి అంతే. ఇంకా అంతే, కొన్నిటికి సొల్యూషన్స్ ఉండవు. ఇంకా అప్పిచ్చే ముందే నువ్వు అన్ని చెక్ చేసుకొని మన ఆర్థిక పరిస్థితి ఎట్లున్నది. చాలా మంది అంటే నాకు అర్థమైంది ఏంటంటే సార్, అప్పిచ్చేవాడికి ఎంతైనా కొంచెం రిస్కే, రేపు 100% రిస్కే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. చాలా మంది అప్పులు భారతదేశంలో ఇచ్చే అప్పులలో ఇంట్రెస్ట్ కాశపడి, అధిక ఇంట్రెస్ట్ కాశపడి, లేకపోతే ఇన్స్టంట్ ఇన్కమ్ కాశపడి ఇస్తారు చాలా మంది. మధ్యతరగతి వాళ్ళంతా ఏం చేస్తారంటే, ఎవడో వస్తాడు నీకు 5% ఇంట్రెస్ట్ ఇస్తా అంటాడు. వీళ్ళు ఏమనుకుంటారంటే, అమ్మ ₹1,00,000 ఇస్తే నెలకు 5,000 వస్తాయి కదా అని చెప్పేసి ఇస్తాడు. ఆడు ఆ 1,00,000 తీసుకొని ఒక 2 నెలలు ఇస్తాడు, 3 నెలలు దవక అంటాడు. లేదంటే నువ్వు 1,00,000 అసలు పోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఇలా చిన్న చిన్న జీవితం అంటే, జీవితం ఈజ్ నాట్ ఏ రాకెట్ సైన్స్. రైట్ సార్. సింపుల్ లాజిక్స్ ఏంటంటే, ఎక్కడన్నా ఈ ప్రపంచంలో 1,00,000 ఇవ్వగలిగే శక్తి అనుకుంటే, పెద్ద పెద్ద బ్యాంకులు కొన్ని పిహెచ్డీలు చేసి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నడిపేటోళ్ళు ఇవ్వలేరా? బ్యాంక్ ఎందుకు 50 పైసలు ఇస్తుంది? ఎందుకంటే ఇది 100% సేఫ్ సెక్యూరిటీ. అంటే ఇంతకుమించి రిస్క్ తీసుకోలేం. నువ్వు 1% దాటింది అంటే నేనైతే రిస్క్ అని చెప్తాను డైరెక్ట్. ఆ చుట్టుపక్కల కూడా వెళ్ళొద్దని చెప్తాను.
దాని బదులు ఉన్న పైసలు ఏదో బ్యాంకులో వేసుకొని తిని పడుకోని చెప్తాను. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్లు నిజంగా ఐపీ పెట్టాడు అనుకోండి సార్, ఆ ₹10 ఇంట్రెస్ట్ వేసిన వాడికి డబ్బులు రావు, 5% ఇంట్రెస్ట్ ఉన్న వాడికి డబ్బులు రావు. అదే చెప్తున్నా నేను. ట్రాన్సాక్షన్స్ అనేవి చాలా జాగ్రత్తగా చేసుకోమని చెప్తున్నా. సరే ఇప్పుడు ఐపీ కోర్టు డిక్లేర్ చేసింది అనుకోండి, సో అతను ఇంకా ఎవరికి అప్పులు తీర్చాల్సిన అవసరం లేదు. తిరిగి మళ్ళీ అతను ఏమైనా స్టార్ట్ చేయాలనుకున్నా, సంపాదించాలనుకున్నా మళ్ళీ దానికి దీనికి ఏం సంబంధం? ఆయన కొత్త బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు, మళ్ళీ జనజీవన సంస్థలు కలవచ్చు, మళ్ళీ ఆయన ఏదైనా చేసుకోవచ్చు. ఐపీ అనేది ఒక పర్టికులర్ ట్రాన్సాక్షన్ సంబంధించింది. ఐపీ పెట్టినంత మాత్రం వాళ్ళ జీతం ఏమి అయిపోదు. మనకేమైనా లిస్ట్ తెలుస్తుందా సార్, పలానా వాడికి ఐపీ ఇచ్చిందా కోర్టు లేదా? ఎక్కడ సార్, ఎలా తెలుసు? కోర్టులోనే ఐపీ కోర్ట్స్ ఉంటాయి. ఐపీకి సెపరేట్ కోర్ట్స్ ఉంటాయి, ఇన్సాల్వెన్సీ కోర్ట్స్ ఉంటాయి, కొన్ని సివిల్ కోర్ట్స్ కూడా ఉంటాయి. మనం కేసు వేస్తే నెంబర్ వస్తుంది, దాని ప్రొసీడింగ్స్ తెలుస్తాయి, పార్టీస్ ఎంతమంది ఉన్నారు ఏమన్నా మొత్తం తెలుస్తుంది దానికి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్.